ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనం బాగా చూసినట్లయితే వీరికి మంచి యోగమైన గ్రహాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో గురుడు, షష్ఠ స్థానంలో శని. అంతేకాకుండా మరి రవి బుధులు 1000 స్థానంలో ఉన్నారు. అంటే క్యాలిక్యులేషన్స్ కొద్దిగా కరెక్ట్గా ఉండవు. అయితే చంద్రుడు లాభ, వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. అంచేత తప్పనిసరిగా ఆదివారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే బుధ, గురువారాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ వారంలో. అంచేత తప్పనిసరిగా అంటే బుధ, గురువారాలు శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఆదివారం నాడు కూడా కార్యజయం లభిస్తుంది. సోమ, మంగళవారాలు అకాల భోజనము, శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి. శుక్ర, శనివారాలు ఆర్థికంగా డెవలప్మెంట్స్ బాగుంటాయి. పనుల్లో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చూస్తే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ప్రతి విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తప్పు. ఎందుకంటే వ్యయంలో కుజుడు ఉన్నాడు. అంటే వ్యయంలో కుజుడు వల్ల ఏదో ఇండైజెషన్ ట్రబుల్స్, మోకాళ్ళ నొప్పులు, ఏదో పెయిన్స్, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. శత్రు బాధలు, శత్రువులు ఎదురు చూస్తూ ఉంటారు. మనమంటే కిట్టని వారు మన మీద ఏ విధమైన ఇబ్బందులు కలగజేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారిని దృష్టిలో మనం పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి దానికి టెన్షన్ పనికిరాదు. మంచి ఆలోచనలతో ముందుకు వెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కాస్త ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహము, క్రయ విక్రయాదులు, నూతనమైనటువంటి ప్రయత్నాలు వేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. అలాగే ఉద్యోగంలో చక్కని అభివృద్ధి కనపడుతోంది. ఆర్థిక ప్రోత్సాహం కూడా కనపడుతోంది. రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన వాతావరణం ఉన్నది. రియల్ ఎస్టేట్, అలాగే షేర్స్, ఐటీ రంగం, అన్ని రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. దానాల్లో కందులు, కందిపప్పు దానం చేయండి. సత్ఫలితాలు పొందగలుగుతారు.